ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజాపాలన 4 గ్యారంటీలతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు మారుతినగర్ 12వ వార్డులో ప్రజాపాలన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పురపాలక చైర్మన్ శ్రీనివాసులు గారు, గ్రంథాలయ చైర్మన్ పెద్దలు రాజేందర్ గారు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజితా మల్లేష్ గారు, కోఆప్షన్ నెంబర్ షమీం, కౌన్సిలర్ ఖజాబీ, ఐఎన్టీసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి మక్బుల్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఆరిఫ్, శేఖర్, శ్రీనివాసులు, శ్రీను, రమేష్ గౌడ్, నరేష్, రాజు, శ్రీను, మహిళా అధ్యక్షురాలు సుశీల, పంచాయతీ సెక్రటరీ కృష్ణవేణి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మి పాల్గొన్నారు. ప్రజా పరిపాలన అంటేనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లిప్పించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇది ప్రజా పరిపాలన, ఇందిరమ్మ పరిపాలన. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, ఇంకే పార్టీలో ఉన్నా కానీ పేదవారిని గుర్తించి పార్టీలను చూడకుండా గత ప్రభుత్వం పార్టీలను చూసింది. ఆ విధంగా మనం చూడకూడదు. మనం నిరుపేదల పక్షాన నిలబడాలి. నిరుపేదలకు అండగా నిలవాలి. నిరుపేదలకు న్యాయం జరగాలి. ప్రతి పేదవాడిని, ఆ పేదవాడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చూడకుండా ఈ కుటుంబం తెలంగాణ కుటుంబం మన కుటుంబంగా భావించి మన రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సార్ కూడా మాకు పదే పదే చెప్తా ఉన్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా పర్వాలేదు, వాళ్ళను పార్టీలు చూడకండి, ఏ పార్టీ అనకండి, ఆ పేదవాడికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టండి అని మాకు కార్యకర్తలుగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా పెద్దలు శ్రీనివాసులు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా ద్వేషించకండి, అందరికీ సమన్వయం జరిగే విధంగా మీరు ఏర్పాట్లు చేయండి అని కార్యకర్తలకు మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా 12వ వార్డులో ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మాకు ఇది రాలేదు అది రాలేదని నిజానంగా ఓపికతోటి, ఇది నిత్యం ప్రక్రియ, ఈ రోజు అయిపోతే ఇంకా అయిపోతుందని అనుకోకండి. ఖచ్చితంగా ఇది నిత్యం ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడకుండా ప్రతిరోజు మీరు ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకోరో ఖచ్చితంగా మనము అక్కడ నగర పంచాయతీ దగ్గరికి వెళ్ళి అక్కడ సూచనలు సలహా పెద్దలను అడిగి సార్ చైర్మన్ కమిషనర్ గారిని కూడా సలహా తీసుకొని అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. రేషన్ కార్డు రాని వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది ఒకటి ఆలోచన చేయాలి. మాకు రాలేదని కొట్లాడిన దానికన్నా మనము ఫ్లాట్ ఉంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. మరి ఇల్లు కట్టుకోకుండా మనం డబ్బులు తీసుకుంటామంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి మనం దయచేసి ఫైటింగ్ చేయకండి. ఖచ్చితంగా కట్టుకుంటే మనకు ఉడత భక్తి గల ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మనకి ఇస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు అందరం కూడా రుణపడి ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తాను.